కేంద్రంలో మోదీ కేబినెట్లో తెలంగాణకు మరోసారి ప్రాధాన్యం దక్కుతుందా? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నేతలకు ఆశించిన స్థాయిలో చోటు దక్కకపోవడంతో కనీసం కేంద్ర కేబినెట్లో తెలంగాణ ఎంపీలకు అవకాశం కల్పిస్తారని చర్చ ఊపందుకుంది. రాష్ట్రానికి మరో 2 పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎంపీల పేర్లు కేంద్ర మంత్రి పదవుల రేసులో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకునే అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ జాతీయ స్థాయిలో తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబోతోంది? మోదీ కేబినెట్లో రాష్ట్రం నుంచి ఎవరికి చోటు దక్కనుంది అన్న దానిపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. చివరికి మంత్రి పదవుల అదృష్టం ఎవరికి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మోదీ కేబినెట్లో రాష్ట్రం నుంచి ఎవరికి చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, తెలంగాణ బీజేపీలో ఒక కొత్త చర్చ జరుగుతుంది ప్రస్తుతం. ఎందుకంటే ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గ ఏదైతే కూర్పులో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం ఆ పార్టీ నాయకులను ఒకంత అసంతృప్తికి గురి చేసిన పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది కూడా జాతీయ కార్యవర్గంలో అవకాశం దక్కుతుంది. ఎందుకంటే పలువురు సీనియర్లు తెలంగాణ నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో వారితో పాటు మరికొందరికి అవకాశం లభించే అవకాశము ఉండొచ్చు అని చెప్పి కూడా నిన్న మొన్నటి వరకు కూడా భావించారు. కానీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వలేదు, ఇటు జూనియర్లకు అవకాశం ఇవ్వలేదు. సో తాజాగా చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మోడీ మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలకే పెద్ద పీట వేస్తూ ఉంది బీజేపీ అధిష్టానం అనేది ఒక చర్చ ఉంది. దానికి సంబంధించి మనం ఇటీవల జరిగినటువంటి జాతీయ కార్యవర్గ కూర్పును కూడా చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ లాంటి వచ్చే సంవత్సరంలో 2027లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, ఇటు ఉత్తరాఖండ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఎట్లాంటి పెద్దపీట వేశారో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి మంత్రి పదవులు ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే సౌత్ ఏదైతే గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా ఉన్నటువంటి తెలంగాణను కర్ణాటక తర్వాత బీజేపీకి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని చెప్పి కూడా ఇటు బీజేపీ అగ్రనాయకులు ప్రతిసారి చెప్తా ఉంటారు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తా ఉంటారు. కాబట్టి తెలంగాణపై ఖచ్చితంగా ఫోకస్ అనేది ఉంది. మిషన్ తెలంగాణ అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని ఇటు గల్లీలో ఉండే కార్యకర్త వరకు కూడా అదే చెప్తా ఉన్నారు. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనే విజయం సాధించాం కాబట్టి తెలంగాణ మా తదుపరి టార్గెట్ అని చెప్పేసి కూడా మే 10వ తేదీన సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభలో కూడా ప్రధానమంత్రి మోడీ అదే మాటను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణపై మేము ఫోకస్ పెట్టామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పరిణామాలను మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరికి లేదంటే ఇద్దరికి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఇటు బండి సంజయ్, ఇటు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరొకటి లేదా 2 మంత్రి పదవులు తెలంగాణకు కేటాయిస్తారు అన్నటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒకవేళ కనుక మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు అవకాశం ఉంటే ఎవరు ఆ ముందు వరుసలో ఉన్నారు అన్నటువంటి చర్చ కూడా ఇటు పార్టీ నేతల్లో జరుగుతుంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మహిళా కోటాలో ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఒకవైపు నారీ శక్తి వందన్ అభియాన్ అనే కార్యక్రమాలతో ముఖ్యంగా మహిళా బిల్లును కూడా ఇటు ప్రవేశపెట్టడం, వీటికి సంబంధించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఏదైతే చెప్తా ఉన్నారో ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కోటాలో చూసుకున్నట్టయితే మహిళా కోటాలో డీకే అరుణ పేరు తెలంగాణ నుంచి మొదటగా
ఏదైతే ఆమె పేరును చూస్ చేసుకుంటారని చెప్పి పార్టీలో చర్చ జరుగుతుంది. ఒకవేళ డీకే అరుణ తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఇటు బీసీ ముఖ్యంగా బీసీలకు ప్రాతినిధ్యం దక్కాలంటే ఖచ్చితంగా బీసీ మంత్రులకు ప్రాతినిధ్యం కల్పిస్తారు కేంద్ర మంత్రి మండలిలో అని చెప్పేసి కూడా ఒకవైపు వినిపిస్తుంది. తెలంగాణ నుంచి బీసీలుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా ఇటు ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఎవరి ఈక్వేషన్ వారి ఎవరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల్లో కానివచ్చు, ఇటు రాష్ట్ర పార్టీలో కానివచ్చు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు ఇవ్వలేదు కాబట్టి మంత్రివర్గంలో ఖచ్చితంగా తెలంగాణకు పెద్దపీట వేయబోతా ఉన్నారు అన్నటువంటి ఇండికేషనే దీనికి నిదర్శనం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఒకటి ఇస్తుందా మంత్రి పదవి లేదంటే కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రి పదవులు ఇస్తారా? సో 2 మంత్రి పదవులు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. 2 మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటు కార్యకర్తల్లో నాయకుల్లో జోష్ నింపడానికి మంత్రి పదవులు ఇస్తే ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా కలిసికట్టుగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నారు. ఇప్పటికే నేతల మధ్య సమన్వయం ఏదైతే లేదు అన్నటువంటి వార్తలు వస్తున్నాయో, సమన్వయం అన్నీ లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎట్లాంటి విభేదాలన్నీ పక్కకు పెట్టి ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో మనం చూసాము. కేంద్ర మంత్రులను కలవడం, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సంబంధించి వినతి పత్రాలు కేంద్ర మంత్రులకు అందివ్వడంలో ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళడం జరిగింది. మా మధ్య భేదాభిప్రాయాలు లేవు అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 1 లేదా 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవుల రేసులో 3 నుంచి 4 ఎంపీలు అయితే ప్రధానంగా పోటీలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, రాజు.